డియర్ ఆల్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనము జర్మనీ మిషనరీ రిచర్డ్ ఆటిల్ జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. మనకు భారతదేశంలో అనేక మంది మిషనరీలు వారి యొక్క సేవను చేశారు భారతదేశానికి. మరి ఎంతో పరిచర్యను భారతదేశానికి అందించారు. వారు అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా మార్చారు భారతదేశంలో. ఇంకా అనేక మంది మరి క్రీస్తు బిడ్డలుగా అయ్యారు అని అంటే అదంతా మిషనరీల యొక్క ప్రయాసము, వారు పడిన ప్రయాసము, వారు ఎంతగానో శ్రమలు, శోధనలు, ఎరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి వారి ఫ్యామిలీస్ని వారు త్యాగం చేస్తూ వచ్చారన్నమాట. సో ఇలా చాలామంది మిషనరీస్ జీవిత చరిత్రలను మనం చూసినట్లయితే మనకు చాలా వివరంగా తెలుస్తుంది. వారు భారతదేశానికి ఎంత పరిచర్య చేశారు, ఎంత సేవను అందించారు, ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారనేది. అయితే ఈ జర్మనీ నుండి వచ్చిన రిచర్డ్ ఆటిల్ కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు భారతదేశంలో. ఎందుకంటే ఈయన జర్మనీ నుండి అనేక మంది మిషనరీలను భారతదేశానికి సేవ నిమిత్తం అనగా పరిచర్య నిమిత్తం పంపించాడు అనమాట. సో ముఖ్యంగా నాగాలాండ్ ప్రాంతానికి పంపించాడు. అక్కడ భయంకరమైన అడవులలో మరి గిరిజనులు నివసించే ప్రాంతం అనమాట. సో అక్కడ ఏంటంటే అక్కడ ఎక్కువ మంది మరి అడవుల్లో నివసించేవారు. గిరిజనులు అంటే మనకు తెలుసు కదా, ఈ దినాల్లో కూడా అడవులలో అనేక మంది గిరిజనులు నివసిస్తుంటారు. వారి యొక్క ఆచార వ్యవహార పద్ధతులు, వారి యొక్క వస్త్రధారణ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వారి లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అంత మాత్రమే కాదు, మరి గిరిజనులు వారి ఆహార అలవాట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ దినాల్లో అయితే గిరిజనులు కూడా కొంచెం డెవలప్ అయ్యారు. కొంచెం కాదు, చాలా డెవలప్ అయ్యారు. వారు కూడా మంచిగా వస్త్రాలు కట్టుకుంటున్నారు, ఇంకా మంచి ఫుడ్ తింటున్నారు, మంచిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కానీ పూర్వపు దినాల్లో మనం గమనించినట్లయితే అంటే 200 సంవత్సరాల క్రితం లేదా 300 సంవత్సరాల క్రితం లేదా 1000 ఇంకా 500 సంవత్సరాల క్రితం లేకుంటే ఒక 100 ఇయర్స్ బ్యాక్ కూడా మనం గమనించినట్లయితే గిరిజనులు మరి జనజీవన స్రవంతిలో కలిసేవారు కాదు. వారు ఇంకా ఏం చేసేవారంటే వారు అక్కడే అడవులలోనే నివసిస్తూ అడవులలో దొరికే అడవి జంతువులను మరి ఇంకా అక్కడ దొరికే పండ్లు, ఫలాలు ఇవే వాటిని తిని వారి జీవనం కొనసాగించేవారు. ఆ రీతిగా వాటిని పూజించి వారు జీవించేవారు. వారి బట్టలు కూడా వేసుకునేవారు కాదనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం గమనించవలసిన విషయం, వారు మనుషులు చూస్తే వారికి చాలా కోపం. ఎందుకంటే మనుషుల్ని కూడా చంపి తినే రకం అనమాట ఆ గిరిజన తెగ, నాగాలాండ్లో ఉన్న గిరిజనులు. అయితే ఆ నాగాలాండ్ రాష్ట్రంలో అక్కడ అడవులలో నివసించే ఆ గిరిజన తెగలు బహు భయంకరంగా ఉండేవి అనమాట. సో అక్కడ దేవుని తలంపు వలన రిచర్డ్ ఆటిల్ గారు మరి జర్మనీ నుండి అనేక మంది మిషనరీస్ని అక్కడికి పంపించాడు. ఎక్కడికంటే నాగాలాండ్కి పంపించాడు. మరి అక్కడ అందరినీ ఒకేసారి పంపలేదు, 1 by 1 పంపించాడు అనమాట. మరి అక్కడ పంపించినప్పుడు మిషనరీస్ అక్కడ పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేసినప్పుడు వారి యొద్దకు వచ్చి వారితో కలిసి వారికి అన్ని అలవాట్లు అవన్నీ చెప్పడం, దేవుని గురించి చెప్పడం, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇదేదో తేడాగా ఉంది, ఈ మనిషిది డిఫరెంట్గా ఉన్నాడనే ఉద్దేశంతో మరి ఆ మిషనరీస్ని వచ్చిన వారిని అందరినీ అలా చంపి వారిని కూడా తినేశారనమాట. సో ఆ రీతిగా గిరిజనులు అంత భయంకరంగా ఉండేవారు అక్కడ. అయితే ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది మిషనరీస్ని అలాగనే చంపి తినేశారు ఆ గిరిజనులు. ఎందుకంటే వారికి మానవత్వం అనేది తెలియదు పాపం. అమాయకులు అంటే వారికి వస్త్రాలు వేసుకోవాలి, లేకుంటే ఆహారం ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఇలాంటి ఆహారం మనం తినాలి, మనం ఇలా ఆరోగ్యంగా ఉండాలి, మనకు ఫ్యామిలీస్ అంటే ఇలా ఉండాలి, లేకుంటే అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇంకా భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అవన్నీ ఏం తెలియవు అనమాట పాపం. సో అందుకే వారు మరి వస్త్రాలు లేకుండా న్యూడ్గా అంటే బట్టలు లేకుండా దిగంబరంగా ఉండేవారు గిరిజనులు. మరి అటువంటి భయంకరమైన పరిస్థితులలో మరి జర్మనీ నుండి వరుసగా 1 by 1 ఒకరి తర్వాత ఒకరు అనేక మంది మిషనరీస్ను మరి ఏం చేశారంటే రిచర్డ్ ఆటిల్ పంపించాడు అనమాట. సో అక్కడ పంపించినప్పుడు ఏమైందంటే
వన్ బై వన్ వెళ్ళారు కదా, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు కదా, అందరినీ చంపేశారు. ఆ విషయం మనం తెలుసుకున్నాం కదా. సో తర్వాత ఏంటంటే ఇలా అయితే నాకు ఏం లాభం లేదు. మరి ఆ గిరిజనులు ఎలాంటి వారు, వారు ఎందుకు ఈ మిషనరీస్ని అంటే ఆయన పంపించిన వారిని ఎందుకు చంపి తినేశారు, మరి ఏ విధంగా వీరు పరిచర్య చేశారు, ఏ విధంగా వారితో కలిసి ఏ విధంగా వారితో కలవాలి, లేకుంటే ఏ విధంగా చెప్తే ఆ మనుషులు మారుతారు అనే ఉద్దేశము, ఆ ఉద్దేశాలన్నీ ఆ ఆలోచనలన్నీ ఆయన ఆలోచించడం జరిగింది. తర్వాత ఆయన ఏంటంటే భారతదేశానికి రావడం జరిగింది. తర్వాత ఆయన ఏ రీతిగా మరి ఆ గిరిజనులకు సువార్త ప్రకటించాడు, ఏ రీతిగా ఆ గిరిజనులను మార్చివేశాడు, ఏ రీతిగా ఆ గిరిజనులు ప్రభును నమ్ముకున్నారు, ఏ రీతిగా ఆ గిరిజనులు మరి జనజీవన స్రవంతిలో కలిసిపోయారనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం, వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియో అంతా మనము చివరి నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం చూసినట్లయితే రిచర్డ్ ఆర్టిల్ గురించి మనం చాలా చక్కగా వివరంగా నేర్చుకోవచ్చు. ఇవి మనకేంటంటే మన నిజ జీవితానికి ఉదాహరణలు కాదు, రియల్ స్టోరీస్ నిజంగా జరిగిన సంఘటనలు కాబట్టి ఈ యథార్థమైన సంఘటనల నుండి మన జీవితాన్ని కూడా మనం మార్చివేసుకోవచ్చు అనమాట. సో అందుకే భక్తుల జీవితాలు, ఇంకా మిషనరీస్ల జీవితాలు, ఇంకా ఇవన్నీ మనకు చాలా ప్రాముఖ్యమైనవి, ఎంతో విలువైనవి కూడా. వాటిని అనుసరించి మనం కూడా నడుచుకోవచ్చు, ఏ తప్పిదములు చేయకుండా. ఇంకా పరిచర్య ఎలా చేయాలి, సేవ అనేది ఏ విధంగా చేయాలి అనేది విషయాలు కూడా మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. అయితే భారతదేశంలో అనేక మంది సేవకులు ఉన్నారు, వారి సేవ చేస్తున్నారు. కానీ పూర్వపు దినాల్లో మనం గమనించినట్లయితే మిషనరీస్ పరిచర్య చేశారు కదా, సేవ జరిగించారు కదా, ఆ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ దినాలతో పోలిస్తే. ఈ దినాలలో మనం పరిచర్య చేయవచ్చు, పర్మిషన్ తీసుకొని పరిచర్య చేయొచ్చు. మనుషులు అంత భయంకరం కాదన్నమాట ఈ దినాలు. పూర్వపు దినాలతో మనం కంపేర్ చేసినట్లయితే, పూర్వపు దినాలతో మనము పోల్చి చూసినట్లయితే మరి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న దినాలైతే అంత భయంకరం కాదనమాట. సో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే నేటి సేవకులకున్న భారమును నేటి మిషనరీల భారంతో మనం పోల్చుకుంటే నిజంగా మనం చేస్తున్నది సేవేనా అనే క్వశ్చన్ రాకుండా ఉండదు. ఎందుకంటే మిషనరీస్ వారి ప్రాణాలనే అర్పించారు, మిషనరీస్ వారి కుటుంబాలనే త్యాగం చేశారు, మిషనరీస్ వారి బిడ్డల్ని త్యాగం చేశారు. అనేక మంది మనం చూస్తాము భారతదేశంలో ఒక మిషనరీ కుటుంబము మరి పరిచర్య చేస్తుంటే ఆ మిషనరీ కుటుంబంలో పెట్రోల్ పోసి కాల్చి చంపారు. మరి ఆ మిషనరీ నేమ్ నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఆ మిషనరీ జీవిత చరిత్ర కూడా నేను ఒక వీడియో రూపంలో చేసి మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఆ మిషనరీ కుటుంబాన్ని పెట్రోల్ పోసి కార్లో మరి జీప్లో పిల్లల్ని ఇద్దరు భార్యాభర్తల్ని మరి పెట్రోల్ పోసి కాల్చి చంపారు క్రీస్తు విరోధులు. చూడండి ఎంత భయంకరం కదా ఆ దినాలు. సో అలా కాల్చి చంపినప్పుడు మరి అతనికి ఏం చేశారు, జైల్లో వేశారు. కానీ అది ఆ పర్సన్ని రీసెంట్గా అయితే ఆ పర్సన్ని విడుదల చేశారనమాట. ఆ పర్సన్ నేమ్ కూడా నేను చెప్పను, ఎందుకంటే ఆ పర్సన్ని రీసెంట్గా జైలు నుండి విడుదల చేశారు. ఆ పర్సన్ కోసం ఏకంగా ఒక మాజీ సీఎంఏ మరి ధర్నా చేశాడనమాట, అతన్ని విడుదల చేయాలని. మరి ఆ పర్సన్ ఎవరు, ఆ మిషనరీ కుటుంబం ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం మనం వేచి చూడాల్సిందే. అయితే మరి చూడండి అంత భయంకరంగా పెట్రోల్ పోసి కాల్చినప్పటికీ మరి దేవుడు అయితే వారిని క్షమించాడు, మనుషులందరూ అయితే వారిని క్షమించారు, క్రీస్తు బిడ్డలు అతన్ని క్షమించారు. అయితే క్రీస్తు బిడ్డలకున్న ఏకైక మనస్తత్వం ఏంటంటే క్షమించే గుణం, ఇంకా ప్రేమ చూపించడం. ఇలా ఏదో కొందరు చేసి తప్పిదములు బట్టి క్రిస్టియానిటీని అంటే క్రీస్తు బిడ్డలందరినీ నిందిస్తారు. కానీ 95% ఆల్మోస్ట్ క్రీస్తు బిడ్డలందరూ ప్రేమ కలిగి ఉంటారు, ఇంకా హింస అనేది కలిగి ఉండరు. చాలా ఎలా ఉంటారంటే హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు, సేవ చేసే గుణం ఉంటారు, పరిచర్య చేసే గుణం కలిగి ఉంటారు అనమాట క్రీస్తు బిడ్డలు. అయితే అటువంటి క్రీస్తు బిడ్డలున్న ఈ దేశంలో మరి
అలనాడు అనేక మంది మిషనరీస్ మరి పరిచర్య చేశారనమాట. వారి జీవితాలని త్యాగం చేశారనమాట. సో, అందులో మరి ఈయన కూడా ఒకరు. ఎవరి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాము. మరి రిచర్డ్ ఆటిల్ అనమాట. ఈయన ఎవరు అంటే జర్మనీ నుండి భారతదేశానికి వచ్చిన మిషనరీ అనమాట. సో, ఇక్కడ ఏంటంటే నేటి సేవకులకున్న భారంను నాటి మిషనరీల భారంతో పోల్చుకుంటే నిజంగా మనం చేస్తున్నది సేవేనా అనే క్వశ్చన్ రాకుండా మానదు. చెప్పాను కదా, అప్పుడు దినాలు వేరు, ఇప్పుడున్న దినాలు వేరు. అప్పుడు ఎంత చక్కగా వారు పరిచయం జరిగించారంటే మనం వర్ణించలేము. ఎందుకంటే అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. వారి ప్రాణాలనే త్యాగం చేశారనమాట. అయితే నాటి మిషనరీలు భక్తులు ఎంతో త్యాగం చేసి మార్గము సరళం చేసినను సరళమైన త్రోవలో సేవ చేయటకే ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నారనమాట. ఎందుకంటే వారు ఒక పునాది అనేది కట్టారు సేవకి, వారు ఒక బలమైన పునాదిని వేశారు. కానీ ఇప్పుడున్న సేవకులు ఏంటంటే మరి విమర్శించడం కాదు, ఉన్న పరిస్థితులు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడున్న సేవకులు ఏంటంటే పరిచర్య అనేది ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకందరికీ తెలుసు. సంఘాల్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయి, సంఘాలలోనే సమస్యలు వస్తే ఇతరులకు అన్ని జనాంగానికి ఏమని మనము బోధిస్తాము, ఏమని వారికి మనము సువార్త ప్రకటిస్తాం కదా. సో, ఫస్ట్ మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనమే మార్చుకోవాలి. తర్వాతనే ఇతరులకి అన్ని జనాంగాన్ని కానీ లేకుంటే క్రీస్తు బిడ్డలకు కానీ మనము అన్ని జనులకు కానీ మనం సువార్త అనేది ప్రకటించాలి. అంతేగాని మనలో తప్పిదములు పెట్టుకొని, మనలో పొరపాట్లు పెట్టుకొని మనం ఏ విధంగా క్రీస్తు పరిచర్య చేస్తాము, ఏ విధంగా అనేక మంది బిడ్డల్ని క్రీస్తు బిడ్డలుగా మారుస్తాము చెప్పండి. సో, ఒకసారి మరి ఈ దినాన సేవ చేసే సేవకులందరూ, సువార్థికులందరూ వారికి వారే క్వశ్చన్ వేసుకోవాలి. ఆ విధంగా మారుమనసు పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా పరిచయం చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయినది అనమాట. మరి పరిస్థితులు ఎంతగానో చక్కగా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇంకా మనము ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు బిడ్డలు అనేవారు సహాయం చేస్తారు, ధన సహాయం చేస్తారు. మరి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తారు, అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు, ఇంకా ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని మరి ఈ దినాల్లో ఇంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు తెచ్చుకున్నాము అని అంటే మనం చేసిన తప్పిదముల వల్లనే. అయితే మనము చేయవలసిన పని ఏంటంటే బైబిల్ నుండి చక్కనైన పాఠాలు నేర్చుకోవాలి, మిషనరీస్ జీవితాల నుండి చక్కనైన పాఠాలు నేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అయితే మరి 19వ శతాబ్దము, ఇప్పుడు మనము రిచర్డ్ ఆటిల్ జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకున్నాం. 19వ శతాబ్దపు ప్రారంభంలో జర్మనీకి చెందిన ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ నాగాలాండ్ అడవి ప్రాంతంలో నివసించుచున్న అడవి మనుషులకు సువార్త ప్రకటించి వారిని దేవునిలోనికి తలంచి ఆ సంస్థ వారు ఒకరి తర్వాత ఒకరిని మరి నాగాలాండ్ ప్రాంతానికి పంపించారనమాట. అలా ఒకరి తర్వాత ఒకరిని 6 మిషనరీలను పంపించారు. 6 మిషనరీలను ఏం చేశారంటే ఆ అడవి మనుషులు, ఆ గిరిజనులు మరి వాళ్ళని చంపి తినేశారనమాట. 6 మిషనరీలను అడవి మనుషుల చేత చంపబడి ఉండట గమనించిన ఆ సంస్థ యొక్క కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ సమావేశమై మాట్లాడుతూ ఇప్పటికే 6 మనుషులను మనము ఏం చేసాము, పోగొట్టుకున్నాము కనుక ఈ ప్రాంతంలో మిషనరీలను ఎట్టి పరిస్థితులలో పంపడానికి వీలు లేదని ఆ కమిటీ తీర్మానం చేసింది. అయితే అందులో ఆ కమిటీలో ఉన్న ఒకరు ఎవరంటే ఆయన దైవజనులు రిచర్డ్ ఆటిల్. ఈయన లేచి నిలబడి మరి నిల్చుండి ఆయన ఏం చేశారంటే వారిని నరకానికి మనం పంపలేము, ఎందుకంటే వారు దేవుణ్ణి తెలుసుకోకపోతే నరకానికి వెళ్తారు. సువార్త అనేది ప్రకటించాలి కాబట్టి వారిని మనం చూస్తూ అంతమంది ప్రజల్ని మనం నరకానికి పంపలేము. ఆ ఆత్మలు కూడా దేవుని దృష్టికి బహు విలువైనవి. ఆ ఆత్మలు ఎంతో విలువైనవి కనుక ఆ ప్రాంతం యొక్క ప్రజల్ని దేవునిలోనికి నడిపించుటకు నేనే వెళ్తాను అని ధైర్యంగా రిచర్డ్ ఆటిల్ ఆ కమిటీ మీటింగ్లో నిలబడి చెప్పాడనమాట. ఆ సంస్థ పెద్దలందరూ ఏమన్నారో తెలుసా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళవద్దు, ఎందుకంటే ఇప్పుడే 6 మిషనరీస్ని మనం పోగొట్టుకున్నాము. ఆ 6 ఆ గిరిజనులు చంపివేశారు. నువ్వు వెళ్తే నిన్ను కూడా చంపివేస్తారు, నువ్వు చాలా మంచి పర్సన్వి, నిన్ను మేము
పోగొట్టుకొనలేము అని చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు వారి మాట విన్నాడా అంటే రిచర్డ్ ఆటిల్ వినలేదు. ఆయన ఒక రిచర్డ్ ఆటిల్ దృఢంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను చావనే చావను. నిశ్చయంగా వారిని రక్షణ అనుభవంలోనికి తీసుకొని వచ్చేంత వరకు నేను చావను. నిశ్చయంగా దేవుడే నాకు తోడై ఉండి ఈ పరిచర్యను నాకు దీవెనకరంగా చేయగలడని చెప్పి బలవంతంగా జర్మనీ నుండి ఎక్కడికి ప్రయాణించాడు చెప్పండి? నాగాలాండ్‌కు ప్రయాణించాడు అనమాట. సో జర్మనీ నుండి ఆయన ఏం చేశాడు? నాగాలాండ్‌కి వచ్చాడు. నాగాలాండ్‌లో చెప్పాను కదా, అక్కడ గిరిజనులకు ఆయన ఏం చేస్తున్నాడు? సేవ అనేది, పరిచర్య అనేది చేయడానికి ఆయన వచ్చాడు. మరి పరిచర్య ఎలా స్టార్ట్ చేశాడో ఇప్పుడు మనం చూస్తాం. పూర్వం పంపబడిన ఆరుగురు, పూర్వం అంటే ఆయన కంటే ముందు పంపబడిన ఆరుగురు మిషనరీస్ చంపబడిన విధానమును గమనించినప్పుడు అడవి మనుషులు తెల్లగా వండిన మిషనరీలను చూడగానే ఇదేదో క్రొత్త జంతువు అనుకొని ప్రాణంతోనే చీల్చుకొని చంపి తిని ఉన్నారనమాట. ఎందుకంటే అడవిలో ఉన్న ఆ గిరిజనులు నల్లగా ఉంటారు. ఈ మిషనరీస్ ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. వీళ్ళు చూసిన వెంటనే వారికి ఏమనిపిస్తుందంటే ఏదో అడవి జంతువు అనుకున్నారనమాట. ఎందుకంటే వారు తెల్లదనమును ఎప్పుడు చూడలేదు. తెల్లగా ఉన్న మనుషుల్ని ఎప్పుడు చూడలేదు. కాబట్టి వారి వారి మధ్యలో అందరూ నల్లగానే ఉంటారు. వారి పిల్లలు గానీ, వారి కుటుంబాలు గానీ అన్నీ అలానే ఉంటారు నల్లగానే. అయితే ఒక్కసారి తెల్లగా ఉన్న ఈ మనుషులను చూసేసరికి తెల్ల జంతువు అనుకోని వారికి అంత నాలెడ్జ్ కూడా ఉండదు కదా పాపం. సో సరిపోదు ఇంటరప్షన్. సో వీళ్ళని ఏంటంటే అడవి జంతువు అనుకొని, ఈ తెల్ల జంతువు ఏదో అనుకొని వారిని చీల్చి చంపి వారిని తినడం జరిగిందనమాట. అయితే దీనిని జ్ఞాపకం ఉంచుకున్న రిచర్డ్ ఆటిల్ ఆ అడవిలోనికి మంచి రాత్రి చామున ప్రవేశించాడు. అంటే డే టైంలో వెళ్తే గిన వారు ఎలానో పట్టుకుని అతన్ని కూడా చంపి మరి తినివేస్తారని చెప్పే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే అడవిలోనికి మధ్యరాత్రిలో వెళ్ళాడనమాట. వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుండి 2-3 రోజులు ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న ఆహారమే అదే తిని మరి 2-3 రోజులు చెట్టు పైనే ఉండి వారి పరిచర్యలను, వారి యొక్క చర్యలను పరిశీలిస్తూ వచ్చాడనమాట. చెట్టు మీదనే ఆయన నివాసం చేశాడు 2-3 రోజులు. ఆ చెట్టు మీదనే నివాసం చేసి ఏం చేశాడంటే వారి యొక్క చర్యలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఎటువంటి ఆహారం తింటున్నారు, వాళ్ళు ఏంటి గొడవలో పడుతున్నారా, మరి ఎలా బిహేవ్ చేస్తున్నారు, వారి యొక్క నడకేంటి, వాళ్ళ పడకేంటి, వారు అన్నీ గమనిస్తూ వచ్చాడు రిచర్డ్ ఆటిల్ ఆ చెట్ల మీద ఉండి, చెట్టు మీదనే నివసించి. తర్వాత ఏమైందంటే స్నానమే చేయరు అనమాట. వారు స్నానం అనేది తెలియదు ఆ ప్రజలకి. మరి వారు ఏం చేశాడంటే రిచర్డ్ ఆటిల్ తెల్లగా మరి స్నానం అంటే తెలియక మురికిగా ఉంటూ వారి కంటపడిన ప్రతి జీవిని కొట్టి చంపి పచ్చిగానే తింటూ వస్తుండగా అవన్నీ గమనించారనమాట. ఏ జీవి వారికి ఎదురుపడినా ఆ జీవిని వారు ఏం చేస్తారంటే కొట్టి చంపి వేటాడి దాన్ని పట్టుకుని అట్లానే పచ్చివే తినేసేవారు. పచ్చిగానే అట్లనే బ్లడ్‌తోనే పచ్చిగానే తినేసేవారు అన్నమాట పాపం. అంటే వారికి తెలియదు. కాబట్టి వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు. అందులో తప్పేముంది పాపం. వారికి తెలిస్తే కదా ఇలా తినాలి, ఇలా చేయాలని. అలా తెలిస్తే వారు కూడా ఆ విధంగా పాటిస్తారు. అయితే ఇవన్నీ గమనించిన రిచర్డ్ ఆటిల్ ఏం చేశారంటే తెల్లగా ఉంటున్న తన దేహాన్ని ఎలా చేసుకున్నాడో తెలుసా? నల్ల రంగు వేసుకొని ఆ మనుషులను పోలి దిగంబరంగా సంచరిస్తూ వారిలో ఒకడైపోయాడు. ఈయన కూడా బట్టలు ఇప్పేశాడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, లోకంలో ఒక సామెత ఉంది. ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని అంటారు. ఆ విధంగానే వారు ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నారు. మరి తెల్లగా ఉన్న మనుషులు కనిపిస్తే వారి జంతువులను కూడా చంపి తినేస్తున్నారు. కాబట్టి రిచర్డ్ ఆటిల్ ఏం చేశాడంటే తన బట్టలన్నీ తీసేశాడు. వాళ్ళలాగానే వాళ్ళు ఒకటిగా కలిసిపోయాడు. నల్ల రంగు వేసుకొని సేమ్ వాళ్ళలాగానే ఇంకా బట్టలు లేకుండా వారితోనే తిరగడం ప్రారంభించాడు అనమాట. సో వారి కంట పడ్డాడు. ఆ రీతిగా దిగంబరిగా సంచరిస్తూ వారిలో ఒకడైపోయాడు అనమాట. వారిలో కలిసిపోయాడు. అయితే రుచికరమైన భోజనం చేయటకు అలవాటు పడిన రిచర్డ్ ఆటిల్ కుందేళ్ళు పట్టుకొని దాన్ని చంపి పచ్చిగానే తింటకు ప్రారంభించాడు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు మరి ఏం చేస్తున్నారు? జంతువుల్ని, పక్షులన్నిటిని వేటాడి పచ్చిగానే తింటున్నారు కదా బ్లడ్‌తోనే పాపం. సో ఒకవేళ ఈయనకు చాలా టెక్నిక్స్ ఇవన్నీ వాళ్ళు మంచి ఫుడ్ వండుకొని తినేవారు కదా. ఒకవేళ ఈయన అలా వండుకొని తింటే ఏదో జంతువు అనుకొని మరలా ఆయనను కూడా చంపేస్తారు కదా. ఆ ఉద్దేశంతోనే వారి ముందే కుందేలుని పట్టుకొని ఆ కుందేలుని మరి చంపి దాన్ని పచ్చిగానే తినడం అలవాటు చేసుకున్నాడు పాపం. వామిటింగ్స్ వచ్చినా కూడా అట్లనే కంట్రోల్ చేసుకుంటూ మరి అలానే పచ్చిగానే తినుటకు ప్రారంభించాడు. తనకు వాంతి వచ్చిన
సమర్థించుకుంటూ 2, 3 మాసాలు ఆ రీతిగా 2, 3 నెలలు 2, 3 మాసాలు గడిపాడనమాట. గడిపాడు. తర్వాత ఏంటంటే ఆపై ఒకరోజు ఉడుమును పట్టుకొని ఫస్ట్ కుందేలు పట్టుకొని తిన్నాడు. తర్వాత ఏంటంటే ఉడుమును పట్టుకొని పచ్చిగానే తినబోచుండిన ఒకని యొద్దకు ఏం చేశాడంటే ఒక అతను ఉడుమును పట్టుకున్నాడు. అది పచ్చిగానే తినబోతున్నాడు అనమాట. అయితే రిచర్డ్ అతన్ని సైగ చేశాడు. సైగ చేసి దీనిలాగా తినుట కంటే కాల్చుకొని తిందుమా అది అని చెప్పి రాయికి రాయి కొట్టి నిప్పు అనేది వచ్చేలాగా చేశాడు. అక్కడి ఆకులు పుల్లలన్నీ కాల్చి ఆ మంటలో ఉడుమును కాల్చిన పిమ్మట తుంచుకొని తింటుంటే వారందరికీ ఆశ్చర్యముగాను ఆనందంగాను ఉండి ఇంకా ఏ విధంగా భోజనం చేయవచ్చో చెప్పమని అడుగుతూ ఆ ప్రాంత ప్రజలందరూ రిచర్డ్ ఆటిల్కి దగ్గరగా వస్తున్నారు అనమాట. ఇతను చల్లగా వారికి చిన్నగా ఏం చేశాడంటే వారికి నాయకుడు అయ్యాడనమాట. ఆ ప్రకారం వారికి వల వేశాడు. వారిని ఒక వల కిందికి అంటే తన నాయకత్వం కిందకి తెచ్చుకున్నాడు అనమాట. అయితే ఆ విధంగా తెచ్చుకున్నాడు. వారికి ఒక నాయకుడు అయ్యాడు. వారికి ఒక లీడర్ అయ్యాడు అనమాట. ఎవరు? రిచర్డ్ ఆటిల్. మరి చూడండి, వారు మాంసాన్ని పచ్చిగా తినేవారు. మరి రిచర్డ్ ఆటిల్ వారిని మాంసాన్ని మరి కాల్చుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అది నేర్పించాడు. ఇంకా భోజనం ఎలా చేయాలో అవన్నీ అడిగారు వారు. అవన్నీ 1 by 1 నేర్పిస్తాడు అనమాట. మొదటిగా ఇంకొకటి ఏంటంటే వారిలో ఆ మార్పు తీసుకొచ్చాడు. రెండోది ఏంటంటే వారికి ఏంటంటే నగరం అనేది తెలియదు, పట్టణాలు అనేది తెలియదు అనమాట. అయితే ఆయన ఏం చేశాడంటే మొదటిగా సాంఘిక పరంగా వీళ్ళలో చైతన్యం తేవాలని నిర్ణయించుకున్నాడు అనమాట. ఆ విధంగా ఆయన ప్రయత్నించి వారిని అడవి అంచులకు నగరం యొక్క సరిహద్దులకు తీసుకొని రాగానే వారందరూ బయట ప్రపంచంలో చూసి ఆశ్చర్యపోయారు అనమాట. ఎందుకంటే వారికి ఆ ప్రపంచం ఉన్న పట్టణాలు ఆ టౌన్స్ అవన్నీ తెలియదు అనమాట. అవన్నీ చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. మనం కూడా వారిలాగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని రిచర్డ్ ఆటిల్ని అడిగారు అనమాట. అడిగినప్పుడు ఇప్పుడే మనం బయటికి వెళ్దామా అని అడిగారు అనమాట. అలా అడిగినప్పుడు రిచర్డ్ ఆటిల్ వారందరినీ చూడండి, వారెంతో సౌందర్యంగాను క్రమంగాను వస్త్రధారణ చేసుకొని ఉన్నారు. వారి వల్లే మనం కూడా వస్త్రాలు ధరిస్తే వెళ్ళవచ్చు, కానీ వస్త్రాలు లేకుండా బయటికి వెళ్ళమంటే వారందరూ మనల్ని చంపేస్తారని రిచర్డ్ ఆటిల్ ఆ ప్రజలకు చెప్పారనమాట. చెప్పినప్పుడు మరి వారు ఏం చేశారంటే మరి ఈ మనుషులు ఎలాగైతేనే మిమ్మల్ని ఒకసారి తీసుకొని పోమని బతిమాలాడారనమాట ఆ గిరిజనులు. వాటిలో ఇబ్బంది ఏమి కాదు, కానీ మీరందరూ శుభ్రంగా స్నానం చేయాలి, మరి మంచి దుస్తులు వేసుకోవాలి, అట్లయితే నేను మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పాడనమాట. వారందరూ ఒక్క మాటగా నువ్వు చెప్పినట్టే వింటాం, కానీ మనకు బట్టలు ఎలా వస్తాయని అడిగారు అనమాట. అలాగైతే నేను మీకోసం బట్టలు ఏర్పాటు చేస్తాను, మీరు స్నానం చేసుకోవాలని చెప్పాడనమాట. సో జర్మనీ నుండి మరి అనేక మంది వాళ్ళ సంస్థ ఉంది కదా, అక్కడ నుండి మరి ఇంతమంది ప్రజలకు కావాల్సిన దుస్తులు, ఆహారము మొత్తం అన్నీ అక్కడ నుండి 1 by 1 తెప్పించారనమాట రిచర్డ్ ఆటిల్. మరి ఆ విధంగా మరి వారికి ఏమేమి అవసరం ఉందో అవన్నీ తెప్పించాడు. వారిని మానసికంగా సిద్ధం చేశాడు. ఆపై జర్మనీ నుండి నిధులను రప్పించి మిషనరీలను పిలిపించి జీవితంలో తొలిసారిగా మరి స్నానం అంటే తెలియని ప్రజలకు స్నానం అనేది చేపించాడు. ఇంకా చేపించే దుస్తుల చేత వాళ్ళని అలంకరించి వారిని చక్కగా అలంకరించి ఆనంద సాగరంలో మునిగిపోయేలా చేశాడనమాట రిచర్డ్ ఆటిల్. తర్వాత వారు జర్మనీ నుండి వచ్చిన రిచర్డ్ ఆటిల్ను శ్రమకు సామర్థ్యమునకు మరి అతడు చేస్తున్న సేవకు వారు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. సాంఘికపరమైన భద్రత కల్పించగా వారు ఆటిల్ని దేవునిగా భావించి పూజింపసాగారు. ఆటిలే వారికి దేవుడిగా భావించారనమాట. అయితే తర్వాత నుండి ఆ రిచర్డ్ ఆటిల్ స్టార్ట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రేమను కూర్చిన రాజ్య సువార్తను కూర్చి వారికి చక్కగా తెలియచెప్పడం జరిగిందనమాట. అడవి మన వంటి మనుషులే దేవుని యందు విశ్వసించి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి పౌరుషం గల దేవుని బిడ్డలుగా మారారనమాట. ఈ దినాల్లో మనం చూస్తాము అనేక మంది గిరిజనులు మరి దేవుని నమ్ముకున్నారు. అనేక మంది లోబడిన తెగలన్నీ దేవుని నమ్ముకున్నారు, చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు. అయితే ఈ దినాల్లో మరి నాడు మిషనరీస్ ఎంతగానో శ్రమ పడితే ఈనాడు సేవకులు మరి అదే పరిచర్యను ఎంతగానో తృణీకరిస్తున్నారు వారి స్వార్థం కోసం. మరి ఇటువంటి రిచర్డ్ ఆటిల్ మరి
ఇటువంటి మిషనరీస్ జీవితాల నుండి సేవకులు, విశ్వాసులు మనమందరము మరి గుణపాఠాలు నేర్చుకోవాలనమాట. చూడండి, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ ప్రజల్ని, ఆ గిరిజన తెగల్ని, మరి వారికి స్నానం అంటే తెలియదు, బట్టలు వేసుకోవడం తెలియదు, తినే ఆహారం తెలియదు, మరి ఎలా జీవించాలో తెలియదు. అటువంటి ప్రజల్ని మరి వారిలో ఒకడిగా కలిసిపోయి రిచర్డ్ ఆటిల్ ఎంత చక్కగా వారి మనసులు మార్చాడు, ఎంత చక్కగా వారి స్నానం చేసుకునేలాగా చేశాడు, ఎంత చక్కగా వారి దుస్తులు వేసుకునేలాగా చేశాడు, ఎంత చక్కగా వారి ఆహారాన్ని వండి పూజించాలనే పద్ధతులు నేర్పించాడు కదా. సో ఇటువంటివన్నీ వారు నేర్చుకున్నాడు. చివరిగా క్రీస్తును తన వారికి దేవుడిగా విశ్వసించారు. క్రీస్తే వారికి రక్షకుడిగా విశ్వసించారు. మరి అటు భయంకరముగా అడవి జాతి ప్రజలను రక్షణలోకి నడిపించుటకు తన సుఖ సౌఖ్యాలు ప్రక్కన పెట్టి రిచర్డ్ ఆటిల్ అలవాటు లేకపోయినా కుందేళ్ళు, ఉడుములు పచ్చిగానే తిన్నాడు. కుందేలు మాంసం, ఉడుముల మాంసము పచ్చిగానే తిన్నాడు. అంటే వామిటింగ్ వచ్చినా మరి మృంగలేక ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. మరి ప్రార్థన చేసుకొని తను ఆ ఆహారాన్ని పూజించాడు. మరి ఎంతో ఓపికతో తను ఆ ప్రజలకి సేవ చేశాడు. తను ఎంతో బిందాసులైపోయి, ఎంతో ధనిక కుటుంబం కదా వారిది. జర్మనీ మిషనరీస్ అంటే వారు చాలా ధనికులు. సంస్థ కూడా ధనిక సంస్థ. మరి వారు అటువంటి లగ్జరీ లైఫ్ను వదులుకొని వీరిలో ఇంత భారతదేశానికి ప్రయాణం చేసి నాగాలాండ్ ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రజలకు ఎంతగానో సేవ చేశారు. ఆ ప్రజల్ని క్రీస్తు బిడ్డలుగా మార్చివేశారనమాట. సో అటువంటి గొప్ప సేవ చేసిన వారు రిచర్డ్ ఆటిల్. ఈయన జర్మనీ నుండి వచ్చిన 7వ మిషనరీ అనమాట. ఆ సంస్థ నుండి వచ్చిన 7వ మిషనరీ. మరి 6 మిషనరీస్ వారి అలవాట్లు, పద్ధతులు అవన్నీ అర్థం చేసుకోక డైరెక్ట్గా వారితో అప్రోచ్ అవ్వడం వల్ల వారు చంపబడ్డారు. వారికి తెలియదు కదా పాపం. వీరు జంతువు అనుకొని చంపేశారు తెల్లగా ఉండడం వల్ల. అదే వారితో కలిసిపోయి వారి అలవాటు చేసుకొని ఉంటే ఏదో మనవాడే అనుకొని వారు కూడా వదిలేసేవారు. కానీ ఆ విధంగా వారు పరిచర్య చేయడం వల్ల ఆ మిగతా ఆరుగురిని చంపేశారు, తినేశారు కూడా పాపం. తర్వాత రిచర్డ్ ఆటిల్ వారి పద్ధతులన్నీ అలవాటు చేసుకుని వారిలో ఒకరిగా కలిసిపోయి వారిలో దిగమ్మరిగా కొన్ని రోజులు జీవించిన తర్వాత మరి వారి ఆ పద్ధతులన్నీ మార్చివేసి ఈయన కూడా మరి వారిని ఒక మనుషులుగా, క్రీస్తు బిడ్డలుగా మార్చివేసిన తర్వాత మరి ఆయన ఎంతగానో సంతోషించాడనమాట. అటువంటి సేవా పరిచర్య మనం కూడా అటువంటి పరిచర్య మనం క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే సేవకులు, విశ్వాసులు, సువార్థికులు అందరూ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించుగాక.